అందరికీ నమస్కారం. 'జూలై' సినిమాలో ఒక డైలాగ్ ఉంటదండి. అందరికీ మ్యాజిక్‌లే కావాలి. లాజిక్‌లు ఎవరికి అవసరం లేదు. అందుకే ఇండియాలో సైంటిస్ట్‌ల కన్నా బాబాలు ఫేమస్ అని చెప్పి మా గురువుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక డైలాగ్ రాస్తారు. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాజిక్‌లు అవసరం లేదు. వాళ్ళకి కూడా మ్యాజిక్‌లే కావాలి. అందుకే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాజిక్‌లు చేసి ప్రజలని మోసం చేస్తూ దాంతో పాటుగా ఈ సోషల్ మీడియాలో అందరినీ కూడా ఒక ఫేక్ ప్రాపగండాతో దాంతో పాటు ఒక ఫేక్ సెటప్‌తో అందరిని మోసం చేస్తున్నారు. ఎందుకంటే పాత సినిమాలో నాకు 'ఎన్టీ రామారావు' గారు చాలా ఇష్టం. ఆయన 'గజ దొంగ' అనే సినిమాలో గోల్డ్ మెన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ చేస్తాడు. చాలా అద్భుతమైన క్యారెక్టరు. నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు ఓన్లీ బంగారాన్నే దొంగతనం చేస్తాడు ఆ సినిమాలో. అతని కారు మొత్తం అంతా కూడా బంగారమే ఉంటది. అరే! ఇదేదో కాన్సెప్ట్ బావుంది అని చెప్పి నేను అనుకునేవాడిని. అంటే ఓన్లీ బంగారం మాత్రమే ఆయన దొంగతనం చేస్తాడు. కార్ అవ్వచ్చు, మిగతాయి కూడా అన్నీ బంగారమే. ఇలాగా అప్పుడు గోల్డ్ మెన్ అంటే ఓహో! ఈయన ఇలాగ ఉంటాడా అని చెప్పి అనుకునేవాడిని. దాని తర్వాత చూస్తే మనం హైదరాబాద్ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక గోల్డ్ మెన్ సంస్కృతి చాలామంది ఆహ్, యూట్యూబ్‌లో కానీ మిగతా వీడియోస్ అయన్నీ చూసినప్పుడు అతను మాట్లాడుతుంటారనమాట. ఒంటి నిండా బంగారం ఉంటది. చేతులు ఇలా పెట్టేసుకొని అందరూ నాకంతా అన్ని కేజీలు బంగారం ఉంది, ఇన్ని కేజీలు బంగారం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా నేను అనుకునేవాడిని. నిజంగా అంత బంగారం ఉంటే మన దేశంలో చాలా సమస్యలున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో చాలా ఇక్కడ చూస్తే అనాథాశ్రమాలు దాంతో పాటుగా చాలా ఉంటాయి కదా! వీటికంతా వాళ్ళకి దానం చేయొచ్చు కదా! ఏదైనా మంచి చేయొచ్చు కదా! అనుకునేవాడిని. ఈళ్ళందరూ మాకింత బంగారం ఉంది, ఇంత బంగారం ఉందని చెప్పుకుంటారే గానీ, దీనికి సంబంధించి కొంతమంది హెల్ప్ చేసే ప్రయత్నం ఎందుకు చేయరు అని చెప్పి నేను అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, నిజంగా అందరితోనూ కాదు, కొంతమంది ఇలాగా బ్యాడ్ ప్రాపగండాతో ఎళ్ళిపోయి బిల్డప్ కోసం బిల్డప్ ఇచ్చి జనాన్ని మోసం చేసి ఇలాగా తిరుగుతున్నారని. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నాను మీకు ఈ స్టోరీ అర్థమైపోయి ఉంటది. ఒంటి నిండా బంగారంతో 'సూర్యాభాయ్' సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి కొన్ని సినిమాల్లోనూ నటించిన హైదరాబాదీ పల్లపు సురేష్ కుమార్ చెప్పినవన్నీ కేవలం బెల్డప్పులని తేలిపోయాయి. ఢిల్లీ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో సిఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్న బంగారు బాబు కొండా విజయ్ కుమార్ వ్యవహారంలో సూర్యాబాయ్ కథ బయటకొచ్చింది. నిజంగా ఒక్కసారి ఈ సూర్యాబాయ్ ఎవరు ఏంటి అని మనం ఒకసారి చూస్తే శుక్రవారం విచారణ చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడు ధరించే బంగారు ఆభరణాలలో అనేకం కోటింగులతో కూడినవని వాళ్ళొక స్పష్టం చేశారు. వీటి విలువ కేవలం 3,00,000 వరకు ఉంటుందని వాళ్ళు తేల్చేశారు. నిజంగా ఎవరైతే ఆ సూర్యాబాయిని చూస్తే ఎక్కడో తిరుపతిలోనో ఎక్కడో మొన్న ఏదో వీడియో చూశాను. ఒంటి నిండా బంగారం వెనక 4, 5 ఏసుకొని వెళ్తుంటే ఇయన్నీ గూడా చూస్తే ఏంటి నిజంగా ఇంత బంగారం ఉంటదా అని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఢిల్లీకి సంబంధించి కొండా విజయ్ కుమార్‌ని అక్కడ ఇన్‌కమ్ టాక్స్ అధికారులు ఎవరైతే పట్టుకున్నారో, వాళ్ళు సీఎస్ఎఫ్ వాళ్ళు చూసారో, అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత ఆయన కొంతవరకు మాత్రమే దానికి సంబంధించి ఎక్కడ కొన్నావు ఏంటి అనేది చూస్తే కొంతవరకు మాత్రమే వాళ్ళు చూపించారు. మిగతావన్నీ కూడా ఆదాయపు పన్ను వాళ్ళకి, సీఎస్ఎఫ్ వాళ్ళకి వీళ్ళకి చూపించే ప్రయత్నం చేయలేదు. దానికి సంబంధించే అసలు ఇక్కడ తోమితే హైదరాబాద్‌లో అసలు ఎవరు ఈ సూర్యాబాయి అని చెప్పి వాళ్ళు కూడా మిగతా గోల్డ్ మెన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎక్కడి నుంచి ఎంతొచ్చింది అని చెప్పి వీళ్ళు ఇక్కడ తోమితే రకరకాలుగా కథనాలు బయటకొచ్చాయి. దాంతో పాటుగా ఆయన యొక్క నిజాలు కూడా బయటకొచ్చాయి. ఈయన హైదరాబాద్ నగరంలో అత్తాపూర్‌కి చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్ తాను ధరించే బంగారు ఆభరణాలు, యూట్యూబ్ ఛానల్‌తో పాటు ఇతర సోషల్ మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూలతో అనేక మందికి సుపరిచితుడిగా మారాడు. తాను ధరించే నగల విలువ ₹1,00,00,000 వరకు ఉంటుందని చెప్పి ప్రగల్భాలు పలికేవాడు. ఇప్పటివరకు ఇతడి ప్రచారాన్ని అంతా నిజమని చెప్పి నమ్మారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో మొదలైన ఒక కేసు విచారణ
శుక్రవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇతడు చెప్పినవన్నీ కట్టుకథలు అని చెప్పి ధరించే వాటిలో అత్యధికం నకిలీ నగలని చెప్పి తేలిపోయింది. నిజంగా ఇంకొంచెం ముందుకెళ్తే సెటిల్మెంట్లతో ఈయన చాలా వాహనాలు కూడా కొనేశాడు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాబాయ్ గడిచిన 6 ఏళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని చెప్పి పోలీసులు, దాంతోపాటుగా ఆదాయపు పన్ను అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తించారు. 2022-23లో ఆయన చెల్లించింది కేవలం 4.9 లక్షల ఆదాయం ఉన్నట్లుగా ఆయన చూపించారని చెప్పి తేల్చారు. అతడితో పాటు భార్య పేరు మీద సొంత ఇంటితో సహా ఎలాంటి స్థిరాస్తులు లేవని, ఇక్కడ చూడండి, ఎలాంటి ఆయన స్థిరాస్తులు లేవు, నెలకి 20,000 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఒక ఫ్లాట్లో అద్దెకుంటున్నాడు, ఆయన చికెన్ వ్యాపారం చేస్తున్నాడని కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఒక్కసారి జనంలంతా షాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతరుకున్న థార్, సఫారీ, ఎండీవర్ వాహనాలతో పాటు బుల్లెట్ బైక్ని భూదందాల, దాంతోపాటు సెటిల్మెంట్ చేయడం ద్వారా ఇచ్చిన కమిషన్తో కొనుగోలు చేసినట్టుగా ఇక్కడ ఐటీ అధికారులు గుర్తిస్తున్నారు. సూర్యాబాయ్ ధరించే నగల విలువ కేవలం 3 లక్షల రూపాయలే అని చెప్పి తేల్చారు. ఒకసారి ఆయన ఒంటి మీద మనం నగలు చూస్తే అసలు ఏమీ, అరే ఎంత ఉంటుందిరా బాబు, నాకు తెలిసి ఒక 10 కేజీలు ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకోటి కూడా నాకు డౌట్ వచ్చేది, వీళ్ళే నార్మల్గా బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టం, వీళ్ళు గోల్డ్ మ్యాన్ అని చెప్పి వాళ్ళు బంగారం వేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇంత బంగారం ఉంటుందా, వాళ్ళు కూడా ఇంత వేసుకోవాలి కదా, వాళ్ళు ఎందుకు చూపించరు, ఎప్పుడు వీళ్ళే ఎందుకు టీవీల ముందుకు వస్తారని చెప్పి కూడా నేను అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే 20,000 రూపాయలు అద్దెంట్లో ఉన్నాడు, దాంతోపాటు చికెన్ వ్యాపారం చేస్తాడంట. ఇదంతా బిల్డప్పే, అంటే కోటింగులతో అతను యొక్క బంగారం వేసుకున్నట్టు నటించి దీన్ని సెటిల్మెంట్లు చేస్తున్నాడని తెలిసిన తర్వాత నిజంగా అంటే జనాలు పిచ్చోళ్ళు అయితే ఏమని చెప్తారు వీళ్ళు. దాంతోపాటు ఇంకొన్ని నిజాలు మనం చూస్తే అతను ధరించేవి ఎక్కువ భాగం రాగి, వెండితో తయారయ్యేవని, వాటిపైన బంగారం, రేడియం పోత పూసినట్లు కూడా దానికి సంబంధించి తెలుస్తోంది. ఐటీ అధికారుల విచారణలో సూర్యాబాయ్ తాను సమాజంలో పాపులారిటీతో పాటు సినిమాల్లో అవకాశాలు పొందటానికి ఇలా చేశాను అని చెప్పైనా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం టోటల్గా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మొత్తం బిల్డప్ బాబాయిలు ఉన్నారు. ఎందుకంటే బంగారం మీకు ఎక్కువ ఉంటేనో, లేకపోతే సంపద ఎక్కువ ఉంటే జనాలకి హెల్ప్ చేయండి, లేకపోతే వేరే చేయండి, దాన్ని పెట్టి దందాలు చేసి డబ్బులు సంపాదించినట్టు సంపాదించుకుంటూ ఉండటం, ఇవన్నీ చూస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సూర్యాబాయ్ వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు తర్వాత వరుసలో మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు గోల్డ్ మెన్స్. నిజంగా అంటే అందరి దగ్గర ఇలా ఫేక్ ఉంటుందని కాదు, కొంతమంది దగ్గర దాంట్లో నిజం కూడా అసలైనవి కూడా ఉండవచ్చు. కానీ ఐటీ శాఖ అధికారులకి వాళ్ళు ఎక్కడ కొన్నారు, ఏం కొన్నారు, దానికి సంబంధించిన బిల్స్ ఉన్నాయా, లేకపోతే అసలు నీకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు అధికారులు అడిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జనం అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పి తెలుసుకోవాలి.